హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. సమ్మర్ అనగానే గుర్తుకు వచ్చేది మామిడి పండ్లు, పిల్లలకి హాలిడేస్, ముంజలు, ఇంకా వేడి, చెమటలు, కరెంటు కోతలు, ఏసీ, కూల్ వాటర్, కూలర్స్. ఇవన్నీ ఇదేంటి ఏదో చెప్తుంది అనుకుంటే ఈ సోద చెప్తుంది అనుకుంటున్నారా? సమ్మర్లో మామిడి పండ్లు తింటారు అని తెలుసు, కానీ ఈవిడేంటి మా మెదడు తింటుంది, మా మ్యాటర్లోకి రా అంటున్నారా? అక్కడికే వస్తున్నా. సమ్మర్ వెకేషన్ అనగానే మనకి కొన్ని ప్లాన్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఏదేదో చేయాలి అని. కానీ మేము ఈసారి యూఎస్ వెళ్ళాం. అమ్మో, అమెరికానా? అంత దూరమా? 7 రంగుల్లో కనిపించే ఆ హరివిల్లునైనా చూడొచ్చు, కానీ 7 సముద్రాల అవతల ఉన్న అమెరికాను చూడడం మాత్రం నిజంగానే కష్టమండి. కానీ మాకు ఆ భాగ్యం దక్కింది మా హస్బెండ్ వల్లే. అవును, మరి మా వారు ప్రజెంట్ యూఎస్లోనే ఉన్నారు. మేము మాత్రం ఇండియా వచ్చేసాము. పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా, అందుకే 2 months అమెరికాలో ఉండి వచ్చేసాం. మా వారు టికెట్ బుక్ చేసినప్పుడు పెద్దగా ఏం భయం అనిపించలేదు, కానీ తర్వాత మాత్రం ఇంకా కొన్ని రోజుల్లో వెళ్తాము అనగానే భయం కంగారు గుండెలో రైళ్లు పరిగెత్తాయండి. ఉగాది పచ్చలో షడ్రుచులు మిక్సింగ్ ఫీలింగ్ రాగా. ఎందుకంటే నేను మా పాప ఫస్ట్ టైం అమెరికాకి వెళ్ళడం, అందులోనూ ఇద్దరమే వెళ్ళాం. ఇంకా ఇంట్లో వాళ్ళు ఒకటే కంగారు. మా పేరెంట్స్ అయితే మా వారికి ఫోన్ చేసి మరి మీరే వచ్చి తీసుకెళ్ళొచ్చు కదా అనేసి అన్నారు. ఎంతైనా కన్న ప్రేమ కదండి. ఆల్రెడీ టికెట్స్ బుక్ చేశారు కదా, ఎలా వస్తారో ఇంకా ఎట్టకేలకు ధైర్యమే సాహసే లక్ష్మి అనుకొని బయలుదేరాం. సూట్ కేసులు సర్దుకున్నాం, కావలసినవన్నీ పెట్టుకున్నాం. ఇక ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. ఎమిరేట్స్కి బుక్ చేశారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ నుంచి హ్యూస్టన్. తెల్లవారుజామున 4 గంటలకి ఫ్లైట్. 3-4 hours ముందే ఎయిర్పోర్ట్లో ఉండాలి. మా పేరెంట్స్, మా అత్తగారు అందరూ మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చేశారు. అందరినీ వదిలి వెళ్ళేందుకు కొద్దిగా బాధ అనిపించినా 2 months కదా, పర్వాలేదు అనిపించింది. ఎయిర్పోర్ట్ లోపలికి ఎవరిని రానివ్వలేదు. ఇంకా మా వాళ్ళు అక్కడే ఉన్నారు. నేను పాప మాత్రం పాస్పోర్ట్ చూపించి చెక్ఇన్లో బ్యాగ్స్ వేసి ఎమిగ్రేషన్ చేయించుకొని సెక్యూరిటీ చెక్కింగ్కి వెళ్ళాం. ఆ తర్వాత గేట్ వెతుక్కొని వెళ్ళి కూర్చున్నాం. అలా నైట్ ఒకవైపు కునుకుపాట్లు, ఒకవైపు మా పాప చేసే గోలపాట్లు. ఒక వ్యక్తి మా పాపను చూసి పిలిచారు. ఎవరా అని చూస్తే మనకి సినిమాల్లో, సీరియల్స్లో కనిపించే ఆర్టిస్ట్ ప్రదీప్ గారు. ఆయనతో కాసేపు ఆడుకుంది, ఫొటోస్, వీడియోస్ తీసుకుంది. ఇక టైం వచ్చేసింది. ఫ్లైట్ ఎక్కేసాం. సీట్లు వెతుక్కొని కూర్చున్నాం. సీటు ముందు స్క్రీన్ ఇచ్చారు, దాంట్లో సాంగ్స్, మూవీస్ చూసాం. ఈలోపు దుబాయ్ వచ్చేసింది. దుబాయ్లో 3 గంటల టైం. చాలా పెద్ద ఎయిర్పోర్ట్లేండి. అక్కడ పాస్పోర్టు, సెక్యూరిటీ చెకింగ్ అన్నీ అయిన తర్వాత ఫ్లైట్ ఎక్కేసాం. మామూలు జర్నీ కాదండి. దుబాయ్ నుంచి హ్యూస్టన్కి 14 గంటల జర్నీ. అక్కడికి రాగానే మా వారు వచ్చి మమ్మల్ని పికప్ చేసుకున్నారు. మా వారిని చూడగానే చాలా ఆనందం అనిపించింది. ఫస్ట్ టైం అలా కార్లో యూఎస్ రోడ్స్ మీద వెళ్తూ ఉంటే తెలియని ఒక ఆనందం. ఒకవైపు ఇల్లు, ఒకవైపు పచ్చని చెట్లు, పచ్చిక భలే ఉందండి అసలు. మధ్యలో రోడ్డు. అలా మా ఫ్లాట్కి వెళ్ళాం. వ్యూ ఎంత బాగుందో. దూరంగా రోడ్డు, ఒక చిన్న పాండ్, వాళ్ళే అలా తయారు చేసుకుంటున్నారంట. ఇంకా ఈ వీడియో ఆపేస్తున్నారు. నెక్స్ట్ వీడియోలో మేము యూఎస్లో ఎక్కడికెక్కడికి వెళ్ళామో, ఏమేమి చూసామో అనేది చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ subscribe to my channel. Bye bye.